నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న పోసాని కృష్ణమురళి గారు రాజంపేట సబ్ జైల్లో ఉన్నారని అందరికీ తెలిసిందే. ఆయన ఉన్నట్టుండి గుండె నొప్పి అని అనడంతో అతన్ని కడప రిమ్స్లో హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ ఏం చెప్పారు ఏమనేది తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. డాక్టర్ గుండె నొప్పి, అమ్మ కడుపు నొప్పి సార్, క్యాన్సర్ ఉందేమో. కడప రిమ్స్లో పోసాని అపసోపాలు, 3 గంటల పాటు పరీక్షలు ఏమీ లేదని తేల్చిన వైద్యులు ఆసుపత్రిలో ఉంచనక్కర్లేదని ఎల్లడి. చూడండి, పోసాని గారు నిన్న చేశారు, ఏమీ లేదని చెప్పారు. కడపలో రిమ్స్లో నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి నానా అపోహలు పడ్డారు. గుండెల్లో నొప్పి అని ఒకసారి, కడుపు నొప్పి అంటూ ఇంకోసారి క్యాన్సర్ కావచ్చునని మరోసారి వైద్యులను టెన్షన్ పెట్టారు. చివరికి పోసాని ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు తేల్చేశారు. వైసీపీ హయాంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ను, వారి కుటుంబ సభ్యులను తీవ్ర పదజాలంతో దూషించిన కేసులో పోసానికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అది చూద్దాం ఓపారి. పోసాని గారు ఏం మాట్లాడినారు ఓపారి చూద్దాం. చూసిన తర్వాత అప్పుడు ఏం మాట్లాడినారు అనేది కూడా మీకు కూడా తెలుస్తుంది కదా పరిస్థితి. ఒకసారి చూద్దాం ఏం మాట్లాడినారు చూద్దాం. ఇప్పుడు నీ ఫ్యాన్స్ తో ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల. నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీ సైకోతో ప్రశ్నలు వేయించాడు కదా, నేను కూడా మీరు కొన్ని ప్రశ్నలు నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం దీంతో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా? కాదా? తల పట్టుకోకలేదు గురువు గారు, ఎందుకు చెప్పంటారా? ఓపెన్గా ఉండండి. ఇక్కడ నా భార్య సమస్య కాదు, ఇది నాగరికత, సాంప్రదాయం, సంస్కృతి, విలువలు. ఇది అక్కడికే సబ్జెక్టు. ఏమండి ఏమండి అనండి, మీరు జర్నలిస్ట్ అయినప్పుడు నేను ఆగవయ్యా కొంచెం తెలియగలవని చెప్తా. ఒకటి ఇక్కడ మాట్లాడుతుంటే పూర్తిగా మాట్లాడిచ్చాక నువ్వు 1,00,000 క్వశ్చన్లు ఎందుకు మధ్యలో మాట్లాడావు అంటే పవన్ కళ్యాణ్ మనిషివా? మరి ఎందుకు నీకు ఎక్కువ వ్యక్తి? నేను డ్యూటీ అవుతానా? నువ్వు చెప్తాను ఏమయ్యా, ఒక పార్టీ వినండి సార్, ఇంకే సబ్జెక్టు. ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టిన వాడు ఆడపిల్లల గురించి, భార్యల గురించి, మానభంగాల గురించి మాట్లాడతారా? ఇది వ్యక్తిగత విషయమా? మానవత్వ విషయం. సమాజంలో ఉండదు ఆ భార్య. ఏమి చెప్పండి, ఏం తీసారు చెప్పండి. మీకు విలువ ఆగండి, ఏం తీసారు చెప్పండి. మీ ఇంట్లో ఆడపిల్లకి తగిలితే నువ్వు బాధపడవా? నువ్వు ఏడవా? ఎందుకు ఈ సంబంధం ఎందుకు ఏం తిరిగితే నా పైన కాయకు వస్తాయి? ఏ బాగా గుర్తులేదా? నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలి? మనం ఆడవాళ్ళని మా పేరు మెచ్చుకుంటాను. ఏ ప్రజాభావాన్ని నువ్వు మోసం చేయలేదా? ఆమె కడప చేయలేదా? ఆమె డబ్బులు పంపించలేదా? నోరు పంపించలేదా? నువ్వు రాజకీయ నాయకుడువా? అక్కడ కాడి నువ్వు, లోపల కాడి నువ్వు. ఎంతమంది ఆడపిల్ల జీవితం నాశనం చేస్తూ మళ్ళీ మా ఇళ్ళ మీద పెట్టావా? అని నిన్నేమనకూడదా? మా ఇళ్ళ మీద పెడతావా? నేను విమర్శిస్తే
విమర్శించవచ్చు కొద్దిగా. రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కూడా విమర్శించారా? మీరు రెండింతల బలంగా మరియు చూడండి, పోసాని కృష్ణమురళి గారు మాట్లాడే పద్ధతి ఏంటంటే, వాళ్ళు ఎవరో బుద్ధి లేని వాళ్ళు పెట్టారంట పోస్టు. ఫ్యాన్స్ పోస్ట్ పెడితే పవన్ కళ్యాణ్ గారు పెట్టమంటారా పోస్టు? చెప్పండి. దానికి పవన్ కళ్యాణ్ గారిని ఏం మాట్లాడుతున్నారు? నువ్వు బయట పోతే నీ భార్య నీ బిడ్డలు పుట్టినారనా, నీకు ఇది వేస్ట్ కానివి, వాడు ఈడు, ఆ మాటలు ఏంది, అది పద్ధతి ఏంది? పోసాని గారు అట్లా మాట్లాడే ఈ బుద్ధు రాజంపేట సబ్ జైల్లో ఉండవు. శనివారం మధ్యాహ్నం జైలు సూపరింటెండెంట్ మల్లారెడ్డికి తెలియజేశారు. వెంటనే పోసాన్ని రాజంపేట ఏరియా ఆసుపత్రి తరలించారు. అక్కడ ఈసీజీ, రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీలో స్వల్ప తేడా ఉండడంతో కడప రిమ్స్కి తరలించారు. అక్కడ గుండెలో నొప్పిగా ఉందని పరీక్షలు చేశారు. అంతా నార్మల్గా ఉందని తేలిపోయింది. స్కానింగ్లో కిడ్నీలు చిన్న సైజు రాయి ఉన్నట్లు గుర్తించారు. అది మూత్రాలతో కరిగిపోతుందని వైద్యులు తెలిపారు. ఇటీవల క్యాన్సర్ ఉందనే అనుమానంతో టెస్ట్ చేయించుకున్నానని, మళ్ళీ చెకప్ చేయాలనగా వైద్యులు టెస్టులు చేసి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తేల్చారు. ఇలా 3 గంటల పైగా పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రిలో ఉంచి వైద్య సేవలు అందించాల్సిన అవసరం లేదని వైద్యులు తేల్చడంతో తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలించారు. కడుపు నొప్పి, ఛాతీగా నొప్పిగా ఉందంటే కడప రిమ్స్కు తీసుకెళ్లామని, ఇతనికి ఆరోగ్య సమస్యలు ఏమి లేవని వైద్యులు చెప్పారని రైల్వే కోడూరు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన కేవలం నాటకం ఆడారని విమర్శించారు. కాగా శనివారం ఉదయం ఎమ్మెల్యే ఆరికపాటి అమర్నాథ్ రెడ్డి సబ్ జైలుకు వచ్చి పోసాని ములాఖాతుతో కలిశారు. 2 ములాఖాతుల పరిమితి ముగియడంతో మాజీ ఎమ్మెల్యే కోరమట్ల శ్రీనివాసులు అనుమతించలేదని, దీంతో ఆయన సబ్ జైలు వద్ద హల్చల్ సృష్టించారు. చూసారా, ఇది ఏమీ లేదంట కొడాలి నానికి. ఏమిరంటే గుండె నొప్పి, చేయి నొప్పి, కాలు నొప్పి అన్నీ అని చెప్తున్నారంట. ఇదేనండి మన పోసాని కృష్ణమురళి గారి యొక్క. కానీ నోరులో ఎవరు వచ్చినా కూడా అడ్డదడ్డంగా మాట్లాడకండి. ఏ రాజకీయ నాయకులు కూడా, ఇప్పుడు టీడీపీలో ఉండేవాళ్ళు కూడా చాలా ఒకరిద్దరు కొంచెం మంది నోరు పెద్దది మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడకండి. ఏదైనా ఉంటే పాయింట్ మాట్లాడండి. కానీ వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు, వాళ్ళు ఇళ్లలో వాళ్ళు ఎవరు ఏం చేస్తారండి చెప్పండి. ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడండి, జగన్ గారి గురించి మాట్లాడండి, శర్మిల గారి గురించి మాట్లాడండి, లోకేష్ గురించి మాట్లాడండి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి. మీరు అది చేయలేదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు పబ్లిక్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడదు. వాళ్ళు పబ్లిక్లో లేరనుకో, వాళ్ళ గురించి మాట్లాడకు కూడా మనకు లేదు. కాబట్టి ఎవరు మాట్లాడినా తప్పే. కాబట్టి ఇలాంటి ఎవరు చేయకండి. చేస్తే పోసాని కృష్ణమురళి లెక్క, వలభనాని వంశీ లెక్క, కొడాలి నాని లెక్క, రోజా లెక్క, గోరంట్ల మాధవ్ లెక్క అవ్వకండి. వీళ్ళను ఉదాహరణగా తీసుకొని ఇప్పుడు ప్రభుత్వంలో ఉండే కొంతమంది చూసుకొని నేర్చుకోండి. ఇట్లా పనులు ఎవరు చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.